వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్. ఆముక్త పరిణయం 3. మనం గత వారం ఆముక్త తాతగారు అంటూ విశ్వనాథ్ని పిలుస్తున్నప్పుడే అతని వైపు చూసిన ప్రణవ్ ఏదో జ్ఞాపకం చేసుకొని కన్నీటిని ఆపలేక గర్భగుడిలో కొలువై ఉన్న పురోహితికాదేవిని చూస్తూ మనసులో ఎన్నో ప్రశ్నలు వేశాడు అనేంతవరకు విన్నాము. ఇప్పుడు మిగిలింది విందాము. అమ్మవారికి నమస్కరించడానికి ఆలయంలోకి వచ్చిన విశ్వనాథ్ కోసం మళ్ళీ వెనుదిరిగింది ఆముక్త. విశ్వనాథ్ నేరుగా వెళ్ళి ప్రణవ్ పక్కన నిలబడి పురోహితికాదేవి దివ్యమంగళ స్వరూపాన్ని కల్లారా దర్శించి ఆమెను మనసారా ధ్యానించాడు. విశ్వనాథ్ తన పక్కకు వచ్చి నిల్చున్నాడు అనే విషయం గ్రహించిన ప్రణవ్ శరీరం క్షణకాలం తెలియని ఉద్వేగంతో కంపించింది. మనసులో ఏదో అలజడి అనిపించి అనుకోకుండా పక్కకు చూసిన విశ్వనాథ్కు చేతులు జోడించి కళ్ళు మూసుకొని కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్న ప్రణవ్ని చూడగానే మదిలో తెలియని ఆప్యాయత ముమ్మరించింది. పూజారయ్య పూజ పూర్తి చేసి హారతి తీసుకొని బయటకు వచ్చి విశ్వనాథ్ హారతి తీసుకున్న తర్వాత ప్రణవ్ ముందు హారతి పళ్ళెం పెట్టి హారతి తీసుకో నాయనా అన్నాడు అతడి ధ్యానానికి భంగం కలిగిస్తూ. అంతవరకు ధ్యానంలో మునిగిపోయినట్లు కళ్ళు మూసుకొని ఆ తల్లి నామస్మరణ చేస్తున్న ప్రణవ్కు పూజారి మాటలకు కళ్ళు తెరవక తప్పలేదు. ప్రణవ్ కళ్ళల్లో ఏదో తెలియని కలవరం హృదయాన్ని తాకినట్లయి అతడి గురించి తెలుసుకోవాలి అనిపించింది విశ్వనాథ్కు. ఆలోచన వచ్చిన తక్షణమే ఆముక్త దగ్గరికి వచ్చి, బంగారు తల్లి, నేను మధ్యాహ్నం వరకు ఈ తల్లి నీడలో సేద తీరి వస్తాను. నువ్వు ఇంటికి బయలుదేరి వెళ్ళు అమ్మడు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఆమెను ఇంటికి పంపించేశాడు. సరేనని చెప్పి ఆముక్త ఇంటికి వెళ్ళిపోయింది. హారతి తీసుకొని పళ్ళెంలో దక్షిణ వేసి నుదుట కుంకుమ పెట్టుకొని దేవాలయంలో ఒక పక్కగా వచ్చి కూర్చున్నాడు ప్రణవ్. ఆముక్త వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ పూజారయ్య దగ్గరకు వెళ్ళి, ఎవరతను? మన ఊర్లో ఎప్పుడూ కనిపించలేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేరే ఊరు నుండి వచ్చారా అని అడిగాడు. అవును విశ్వనాథ్ గారు, తల్లిని దర్శించడానికి వచ్చాను అని చెప్పాడు. ప్రదక్షిణ చేసి పూజ చేయించుకొని అదిగో అక్కడ కూర్చున్నాడు. కొద్దిసేపు కూర్చొని బయలుదేరి వెళ్తాడేమో. తనకు తెలిసినంత వరకు వివరంగా చెప్పాడు పూజారయ్య. అతడిని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నాడు అనిపిస్తుంది. ఆ బాధను తల్లికి చెప్పుకోవడానికి వచ్చినట్లు ఉన్నాడు. ఎందుకో తెలియదు కానీ ఆ పిల్లాడిని చూస్తుంటే మనసులో తెలియని ఉద్వేగంగా ఉంది. అతడు కన్నీళ్లు పెట్టుకుంటే నా హృదయం బరువెక్కింది. మనసులో తెలియని అభిమానం, ఆత్మీయత పొంగి పొర్లుతున్నాయి పూజారయ్య. ప్రణవ్ని చూస్తూ చెప్పాడు విశ్వనాథ్. ఎవ్వరు కష్టంలో ఉన్నా చూడలేని మీ మంచితనమే బాబు మీకు అలా అనిపించేలా చేస్తుంది. ఆ బాబుకు కూడా ఇంచుమించు మీ మనవడి వయసే ఉంటుంది. అందుకే ఆ బాబు కన్నీటిని చూస్తుంటే మీకు చిన్నబాబు గుర్తొచ్చి అలా అనిపిస్తుంది అని గర్భగుడిలోకి వెళ్ళి ప్రసాదం తీసుకువచ్చి విశ్వనాథ్ చేతిలో పెట్టి ప్రణవ్ వైపు కదిలాడు పూజారయ్య. ప్రసాదం ఇలా ఇవ్వు పూజారయ్య, నేను తీసుకువెళ్ళి ఆ బాబుకి ఇస్తాను అని చెప్పి ప్రసాదం తీసుకువెళ్ళి ప్రణవ్ పక్కన కూర్చున్నాడు విశ్వనాథ్. విశ్వనాథ్ పక్కన కూర్చున్నాను. ప్రణవ్ మనసు ఓ క్షణం ఆనంద తాండవం చేసింది. అతని ఒడిలో పడుకొని తాతయ్య అంటూ తన మనసులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఆత్మీయతను చూపించాలి అనిపించింది ప్రణవ్కు. అంత దగ్గరగా ఉన్న అతడిని తాతయ్య అని పిలవకుండా ఉండలేక, నమస్కారం తాతయ్య గారు అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. ప్రణవ్ నవ్వుతున్నప్పుడు విల్లులా అందంగా వంగిన అతని పెదవుల్ని చూసిన క్షణం విశ్వనాథ్ మనసులో తలుక్కున 20 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీ రూపం మెదిలింది. అయినా ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం లేనట్లుగా తల విదిలించుకొని మనసులో అంతులేని వేదన ఉన్నా మనం ఎంత బాధలో ఉన్నా
ఆ తల్లి ప్రసాదం నిర్లక్ష్యం చేయకూడదు నాయనా. ప్రసాదం ప్రణవ్ చేతిలో పెట్టి తినమన్నట్లుగా సైగ చేశాడు. నువ్వు ఎంత వద్దు అనుకున్నా కాదనుకున్నా మనిద్దరిలో ఉన్న రక్తం దాని గుణం చూపిస్తుంది తాతయ్య. ఇప్పుడు చూడు, నేను ఎవరో నీకు తెలియకపోయినా నేను బాధపడుతుంటే నీ హృదయం బరువెక్కింది. అందుకే నా కోసం వచ్చావని నాకు తెలుసు అనుకుంటూ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాడు ప్రణవ్. ప్రణవ్ ప్రసాదం తిన్న తర్వాత విశ్వనాథ్ అతని భుజంపై చెయ్యి వేసి, ఎందుకో చాలా బాధపడుతున్నట్లు ఉన్నావు, ఏమైంది బాబు అని అడిగాడు ఆప్యాయంగా. ఏం లేదండి, ఎందుకో ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నా కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయే తప్ప నేను బాధపడడం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదని తన మనసులో వేదన చెప్పలేక అబద్ధం ఆడటం తప్పని తెలిసినా ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన వెంటనే తన హృదయంలో కలిగిన అనుభూతి నిజమైనది కావటంతో అలా చెప్పాడు ప్రణవ్. అప్పుడే తాతయ్య గారు అని పిలిచావు. అంతలోనే అండి ఎందుకు నాయనా? బంధంతో పిలుచుకునే పిలుపులో అనుబంధం ఉంటుంది. తన బాధకు కారణం చెప్పడం ఇష్టం లేని ప్రణవ్ను విషయం ఏమిటో చెప్పమని ఒత్తిడి చేయడం ఇష్టం లేక తాతయ్య అని పిలవమని చెప్పాడు విశ్వనాథ్. అలాగే తాతయ్య గారు. వచ్చిన పని జ్ఞాపకం చేసుకొని తనను తాను సంభాళించుకున్నాడు ప్రణవ్. నీ పేరేంటి బాబు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ ఊరు ఏదైనా పని మీద వచ్చావా, లేదంటే ఆ తల్లిని దర్శించుకోవడానికి వచ్చావా అని అడిగాడు విశ్వనాథ్. నా పేరు ప్రణవ్ తాతయ్య గారు. నేను అరుణాచలం నుండి వచ్చాను. నేను పురావస్తు శాఖలో పనిచేస్తున్నాను. దానిలో భాగంగా దేవాలయాల మీద పరిశోధన చేయడానికి వచ్చాను. ముందు తల్లి దర్శనం చేసుకొని నేను వచ్చిన పని విజయవంతం అయ్యేలా చూడమని ప్రార్థించి ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే చూసుకొని వెళ్ళాలి. ప్రణవ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను అని చెప్పగానే విశ్వనాథ్లో తెలియని ఆందోళన మొదలయ్యింది. అతను కంగారుగా ప్రణవ్ వైపు చూసి, అంటే మీరు ఇప్పుడు గుడి చుట్టూ తవ్వకాలు మొదలు పెడతారా అన్నాడు అనుమానంగా.